శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన అద్భుతమైనటువంటి వాక్కును తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా అండి? తల్లి, ఈ రోజుని అస్సలు మరువకు. ఒకేసారి 3 శుభవార్తలు వినబోతున్నావమ్మా. వెంటనే ఇది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు తన బిడ్డలకు 3 శుభవార్తలను బాబాగారు చేరవేయబోతున్నారట. మరి అది ఏ విధమైనటువంటి శుభవార్తలు? మనం ఎన్నో రోజుల నుంచి బాబాగారిని ప్రార్థిస్తూ వేడుకుంటున్నటువంటి శుభవార్తలు అవ్వచ్చు, లేదంటే మనకు కావలసిన చిన్న చిన్న కొన్ని పనులు అవన్నీ పూర్తవ్వడం కావచ్చు, లేదంటే మన జీవితంలోనే ప్రముఖ పాత్ర పోషించాల్సినటువంటి ఒక పని పూర్తవ్వడం కావచ్చు. ఇలా ఏ విధమైనటువంటివి అయినా సరే ఈరోజైతే బాబాగారు తన బిడ్డలకు 3 శుభవార్తలను చేరవేయబోతూ ఉన్నారండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 3టిలో కూడా ఒకటి అద్భుతమైన శుభవార్త ఖచ్చితంగా ఉంటుందండి. మన జీవితాన్ని నడిపించేటువంటి ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎటువంటి శుభవార్తలను తన బిడ్డలకు అందించబోతున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే పూర్తిగా బాబాగారి సందేశం వినాల్సిందే. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు రోజుల నుంచి అసలు నీకు శుభవార్తలు వస్తాయా లేదా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా అమ్మా. బాబా, నా జీవితం అంతా ఇలానే ఉండాలా? నా జీవితం అంతా కష్టాలేనా తండ్రి? ఇక నాకు ఆనందం రాదా? ఒకవేళ ఆనందం వచ్చినా చుట్టం చూపులా వచ్చి వెళ్తుందే. ఏంటి బాబా ఇది? మరి ఈ కష్టాలు, ఓటములు ఇవి మాత్రం ఎందుకు నాకు శాశ్వతంగా ఉండిపోతున్నాయి? ఇక నా జీవితం ఇంతే సాయి, అస్సలు మారదు. నాకు కూడా ఓపిక నశించిపోతూ ఉందయ్యా. నువ్వు నాతో ఉన్నావన్న నమ్మకం సన్నగిల్లిపోతూ ఉంది. నేను కూడా ఈ కష్టాలకే అలవాటు పడిపోయానులే. ఆనందాల కోసం ఎదురు చూడటం లేదు. అన్నీ మానేశాను బాబా. ఇప్పుడు మీరు మళ్ళీ నాలో కొత్తగా ఆశలు రేపడానికి శుభవార్త అంటూ వచ్చారా? అస్సలు వద్దు తండ్రి, నాకు అస్సలు వద్దు. శుభవార్తలు వస్తాయని నేను అనుకోవడం లేదు. నా జీవితం మారుతుందని నాకు నమ్మకం లేదయ్యా. మీరు నా జీవితంలో ఎందుకు ఇలా ఆటలాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని అభిమానిస్తూ ఉన్నానే, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నానే, నా కష్టాలన్నీ మీతోనే చెప్పుకుంటూ ఉన్నానే. బాబా, కొంచెం కూడా కనికరం లేదా నా మీద మీకు అని అంటూ ఉన్నావు కదా తల్లి. నాకు అర్థమవుతూ ఉందమ్మా. అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ. నీ కష్టాలన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా. కానీ నీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయిందని నాకు అర్థమవుతూ ఉంది తల్లి. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, కోరికలు, కలలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీరాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉంటారమ్మా. కానీ కేవలం కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలానే అంటున్నావు కదా, సాయి, ఈ కష్టాలకి నా వల్ల కాదు. నా కన్నీరు కూడా ఆవిరైపోయింది. నా మనసంతా గందరగోళంగా ఉంది. అసలు ప్రశాంతతే లేదు. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో. నవ్వుదామనుకున్నా నా వల్ల కావడం లేదు బాబా. మీరే ఆలోచించండి, నేను ఏ స్థితిలో ఉన్నానో మీకే తెలుస్తుంది అని అంటున్నావు కదా బిడ్డ. ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయమ్మా. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను తల్లి. నేను అన్నీ వింటున్నానమ్మా. ఇక నీ బాధలు, కష్టాలు, కన్నీరు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకొచ్చాను. అవును తల్లి, ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలున్నాయి చూసావా తల్లి, అవి ఏవీ కూడా ఇకపై నీకు గుర్తురావు. అంత గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తాను. అంత గొప్ప సంతోషాన్ని నీకు, నీ కుటుంబానికి నేను ఇస్తానమ్మా. నన్ను నమ్ము తల్లి. ఇన్ని రోజుల నీ కష్టానికి గొప్ప అద్భుతమైనటువంటి బహుమతి నేను నీకు ప్రసాదిస్తాను. ఇది ఇన్ని రోజుల నీ కష్టాలను కూడా మైమరిపింపజేస్తుంది.
ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీ సాయి చెప్పింది చెయ్యి చాలు. ఇదొక్కటి చాలమ్మా. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని తలుచుకొని ప్రశాంతంగా ఉండు. నా మాటలన్నీ నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో. నా ఈ మాటల మొక్కలకు ప్రతిరోజు కూడా సంతోషం అనే నీటిని పోయమ్మా. తరువాత అవి చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఒకరోజు విరిసిన పూల తోటలాగా సుగంధ పరిమళాలతోటి ఆనందంగా ఉంటుంది బిడ్డ. నిజం చెబుతున్నాను, నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందంటే నీ బాబా చెప్పినట్టుగానే ఎంతో సంతోషంగా నువ్వు ఉంటావు. విరిసిన పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే వెదజల్లుతూ ఉంటాయో అలాంటి గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు తల్లి. నువ్వు నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా గడపబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ఏ కష్టాలు, ఏ సమస్యలు కూడా ఇకపై నీకు గుర్తుకు రావు తల్లి. అంత గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. చూడమ్మా, నువ్వు అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక్కడ ఏది మారదు తల్లి. జరగాల్సింది నువ్వు ఆపలేవు. కాబట్టి అనవసరంగా ఏదీ కూడా ఆలోచించకు. ఆ ఆలోచనలన్నింటినీ విసిరి పడేసాయి. మరి బాబా ఆలోచించొద్దంటున్నారు, మరి ఈ కష్టాల నుంచి నేను ఎలా బయటపడగలను అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. వాటిని ఈ తండ్రికి వదిలేసేయమ్మా. తప్పకుండా నీకు ఒక గొప్ప భవిష్యత్ అందిస్తానని చెప్పాను. అది అలానే జరుగుతుంది. నువ్వు వాటిని ఆలోచించడం వల్ల నీ మనసు ఇంకాస్త బాధపడుతుందే కానీ ఆనందం అనేది రాదు. కానీ ఆ కష్టాలన్నీ నా దగ్గర విడిచిపెట్టేయడం వల్ల నీ మనసు ఎంతో ఆనందంగా ఉండటంతో పాటు నువ్వు నీ కుటుంబంతో చాలా సంతోషంగా గడపగలవు. కష్టాలు, సమస్యలతో నీకు పని లేదు బిడ్డ. వాటిని విడిచే నీ జీవితాన్ని సంతోషంగా గడుపు. ఏది కూడా అనవసరంగా ఆలోచించకు. అర్థమవుతుందా? ఆ ఆలోచనలన్నింటినీ విసిరిపడేసాయి. మనసు కాస్త తేలిక పడుతుందమ్మా. ఇక నీ ఆశలు, కోరికలు అన్నీ జరుగుతాయని నమ్మకాన్ని పెంచుకో. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు తల్లి. ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ, భయం, చికాకులు ఇవేమీ లేవు కదా. మనసు చాలా తేలికగా ఉంది కదా బిడ్డ. ఇక అతి కొద్ది రోజులలోనే నువ్వు వినాలి అనుకుంటున్న 3 శుభవార్తలు వింటావు తల్లి. అవేమిటో అని ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే చెబుతాను విను. అందులో మొదటిది నీ బంధం గురించి. నీ బాధ, కష్టం, నష్టం, సంతోషం ఇవన్నీ ఆ బంధంతోనే కదా ముడిపడి ఉన్నాయి. ఇక ఆ బంధంలో మార్పు రావాలనే కదా కోరుకుంటూ ఉన్నావు తల్లి. సరే బిడ్డ, అతి కొద్ది రోజులలోనే నీ బంధంలో మార్పు చూడబోతున్నావమ్మా. ఎంత గొప్ప మార్పు వస్తుందో నీ కళ్ళతో నువ్వే చూస్తావు. నువ్వు నమ్మలేనటువంటి మార్పుని నీ బంధంలో నేను తీసుకువస్తాను. ఎంతో అన్యోన్యంగా మీరు జీవిస్తారు. ఇక రెండవ మార్పు ఏంటో తెలుసా తల్లి? నీ సంతానం. నీ సంతానం నీ కంటి పాప లాంటి వారు కదా. వారిని నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో నాకు తెలుసు బిడ్డ. ఇక వాళ్ళు జీవితంలో మంచి స్థాయిలో ఉంటారమ్మా. నా ఆశీస్సులు వారిపై ఉంటాయి. నువ్వు ఏ విధంగా అయితే నీ బిడ్డలను చూడాలనుకుంటున్నావో అంతకంటే గొప్ప స్థాయిలోనే నేను ఉంచుతాను. ఇక ఇబ్బంది పడొద్దు, దేని గురించి ఆలోచించవద్దు. నువ్వు నీ బిడ్డల భవిష్యత్తు గురించేగా ఆలోచిస్తూ ఉన్నావు. ఆ భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచించవద్దు. వారిని నువ్వు మెచ్చిన బిడ్డలుగా మార్చుతానమ్మా. వారిని చూసి నువ్వు గర్వపడేలా చేస్తాను. చూడు తల్లి, నా మాటలు అస్సలు పొల్లుపోవు. అలానే జరుగుతాయి తల్లి. ఇక మూడవ వార్త ఏమిటో తెలుసా? డబ్బు. ఆ డబ్బు లేకపోతే నీకు ఎక్కడా కూడా విలువ ఉండదు తల్లి. ఎక్కడా కూడా పని జరగదు. ఈ రోజుల్లో నువ్వు ఏది కావాలన్నా సరే అది ధనంతోనే ముడిపడి ఉంది. నిజమేనా? ఇక ఇప్పుడు నీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది బిడ్డ. ఆకస్మిక ధనలాభం నీకు కలుగుతుంది. ఇక సంతోషంగా ఉండు. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారమ్మా. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి.
ఈ సందేశంలో బాబాగారు చెప్పినట్టు 3 శుభవార్తలు మనకు చెప్పారు కదా అండి. మూడిటిలో చిన్న శుభవార్త అనే దానికి ఏదీ కూడా లేదండి. 3 కూడా మనకు అత్యంత ముఖ్యమైనటువంటివే. అది మన బంధం కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, లేదంటే ధనం కానివ్వండి, ఇవి మన జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రను వహిస్తాయి. బాబాగారు ఆ 3 విషయాలనే మార్చబోతున్నారండి. ఏ విధంగా మార్చబోతున్నారంటే మనకు అనుకూలంగా మార్చబోతున్నారు. ఏ కుటుంబంలో అయితే దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉన్నాయో, కలహాలు వస్తూ ఉన్నాయో, ఆ కుటుంబం అంతా కూడా ఏదో ఒక దానితో ఇబ్బంది పడుతూనే ఉంటుందండి. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండరు. వారిద్దరే కాదు, ఆ ఇంట్లో ఉన్న ఎవ్వరికి కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఏదో ఒక ఆలోచనలు ఇలానే ఉంటుంది, వారి జీవితం అంతా కూడా అలానే ఉంటుంది. అందుకని బాబాగారు ఏం చేయబోతున్నారో తెలుసా? ఈ చిన్న చిన్న మనస్పర్ధలను, ఈ కలహాలు ఇవన్నీ కూడా విసిరి పడైపోతున్నారంటే ఆ దంపతులు ఎంత అన్యోన్యంగా ఉండబోతున్నారంటే, ఒకరిపై ఒకరు ఎంత అభిమానాన్ని చూపించుకోబోతున్నారంటే, ఒకరిపై ఒకరు ఎంత ప్రేమను పెంచుకోబోతున్నారంటే, వారు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవబోతున్నారండి. అంత గొప్ప జీవితాన్ని బాబాగారు అందించబోతున్నారు. ఇక ఏ ఇంట్లో అయితే దంపతులు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉంటారో, ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలను పంచుకుంటూ ఉంటారో, ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందండి. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులున్నా సరే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు. ఎటువంటి కష్టాన్నైనా దాటుకుని ముందుకు వెళ్ళిపోగలరు. బాబాగారు మొదటి శుభవార్తగా ఇదే చెప్పారండి. మీ బంధంతో ఉన్న మనస్పర్ధలన్నీ తీసేయబోతున్నానమ్మా, మీరు సంతోషంగా ఉండబోతున్నారు. మీరు అతి త్వరలోనే చూస్తారు. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అన్యోన్యమైన దాంపత్యం మీ కుటుంబాన్ని ఎంత సంతోషంగా ముందుకు తీసుకువెళ్తుందో అతి త్వరలోనే ప్రతి ఒక్క బాబా బిడ్డ చూస్తారండి. ఇక రెండవ శుభవార్త ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించేటువంటి శుభవార్త అండి. ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి శుభవార్త. ఇంతకుముందు బాబాగారు చెప్పింది కొన్ని ఇళ్లలో మాత్రమే అలాంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను కడతీర్చి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేలాగా బాబాగారు ఆశీర్వదిస్తారు. మరి ఇప్పుడు చెప్పేటువంటి శుభవార్త ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది, అదే సంతానం. వారి సంతానం ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలని, వాళ్ళు ఎన్నో విజయాలు సాధించాలని, అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడాలని, అదేవిధంగా వారిని చూసి తమ తల్లిదండ్రులు ఎంతో గర్వపడాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్క బిడ్డ నుంచి ఆశిస్తారు. అలాంటి గొప్ప జీవితాన్ని బాబాగారు ప్రసాదించబోతున్నారు. వారి బిడ్డలను ఎంతో గొప్ప స్థాయిలో ఉంచి వీళ్ళు గర్వపడే విధంగా బాబాగారు చేయబోతున్నారు. ఇది రెండవ శుభవార్త. ఎంత అద్భుతమో కదండి. బాబాగారు ఈ 2 శుభవార్తలు అందించిన తరువాత మాత్రమే ధనాన్ని, ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తానని చెబుతూ ఉన్నారండి. బాబాగారి మాటలలో అర్థం ఏంటంటే, ఎంత ధనమున్నా, ఎన్ని సిరి సంపదలున్నా, ఎంత కోట్ల ఆస్తులకు పడగలెత్తి ఉన్నా సరే, కుటుంబంలో ఈ 2 విషయాలు లేకపోతే, దంపతుల మధ్య అన్యోన్యమైన దాంపత్యం లేకపోతే, పిల్లలు చెడు అలవాట్లకు లోనై చెడు దారుల్లో నడుస్తూ తల్లిదండ్రుల మాట వినకపోతే, వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తున్నా సరే సంతోషం అనేది ఉండదండి. అందుకే బాబాగారు ముందుగా కుటుంబంలో ఉన్నటువంటి ఈ 2 పరిస్థితులను చక్కబెట్టబోతూ ఉన్నారు. తమ దంపతులు ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా చూడబోతూ ఉన్నారు తమ బంధాలన్నీ. అదేవిధంగా పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడేలా బాబాగారు ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈ 2 విషయాల ద్వారా మీరు, మీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారండి. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ అదృష్టలక్ష్మి కొలువై ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కానివ్వండి, లేదంటే ఆస్తులు కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, ఇవన్నీ ఆటోమేటిక్గా మీ దగ్గరకు వచ్చేస్తాయండి. ఆ తల్లే మీ ఇంట్లో కొలువై ఉన్నప్పుడు మీరు దేని గురించి ఆలోచించాలి చెప్పండి? ధనానికి ఇక లోటే ఉండదు. మీ బిడ్డలు ఒక మంచి స్థాయిలో కూర్చుంటే మీరు ఇక దేని గురించి ఆలోచించాలి? మీ బంధం మీతో ఎంతో అన్యోన్యంగా ఉంటే మీరు ఇక దేని గురించి ఆలోచించాలి? మీ జీవితం అంతా కూడా ఒక్కరోజు 2 రోజులు కాదండి, జీవితాంతం ఎంతో సంతోషంగా మీరు, మీ కుటుంబం ఉంటారండి. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదించబోతూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా బాబాగారిని ఏ విధమైనటువంటి కోరికలు కోరుతూ ఉన్నారో ఆ కోరికలన్నీ బాబాగారు నెరవేర్చాలని, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ సంతోషాన్ని నెలకొల్పాలని, వారికి జీవితాంతం ఆ సంతోషం ఉండేలాగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సాటి బాబా భక్తునిగా ప్రతి బాబా బిడ్డ ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.